అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు శుక్రవారం కదండి, చాలా మంచి రోజు. ఈ రోజు కనుక మీరు రాత్రి 12 లోపు ఈ మంత్రాన్ని కనుక చెప్పుకోగలిగారు అంటే ధనం అనేది అసలు చెప్పలేమన్నమాట, ప్రవాహంలో అయితే వచ్చి చేరుతుందన్నమాట. నమ్మకంతో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అలానే వారాహి అమ్మవారిని కూడా మనం అందరం కూడా పూజిస్తూనే ఉంటాం. శుక్రవారం అనేది లక్ష్మీదేవిని కూడా మనం పూజించాలి అన్న, లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం మనకు కలగాలి అన్న శుక్రవారమే కదా పూజిస్తూ ఉంటారు. అసలు ఈరోజు చెప్పాలంటే నార్మల్గా అందరూ కూడా ప్రతి ఇళ్లలో ఆడవారు పొద్దున్నే లేచి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకొని బయట మంచిగా ముగ్గు అనేది పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఇట్లా ఎవరికి నచ్చినట్లు వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళకి స్తోమతకు తగ్గట్లుగా వాళ్ళు పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు లక్ష్మీదేవిని పూర్తి ఆశీర్వాదం కలగాలి, అమ్మ ఆశీర్వాదం మనకు ఒక్కసారి కలిగిందంటే సరిపోతుందన్నమాట. ఇక మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఎందుకు అంటే అసలు ఇప్పుడున్న ఈ రోజుల్లో డబ్బు ఉంటే అసలు ఏది కూడా మనకు అవసరం లేదనమాట. ఇక్కడ డబ్బులు లేకపోతే మనం బాధపడాలి, కానీ డబ్బు ఉంటే బంధువులైనా, బంధుత్వాలైనా, స్నేహాలైనా, ఏ రిలేషన్ అయినా సరే డబ్బుతోనే ముడిపడి ఉంది. కాబట్టి అలాంటి డబ్బు మనకి చేరాలి అని అనుకుంటున్నప్పుడు ఈ ఒక్క మాట అనేది మీరు ఈరోజు రాత్రి 12 లోపు చెప్పుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇక కొంతమందికి డౌట్ రావచ్చు, మేము ఈరోజు శుక్రవారం చూడలేదు, మేము రేపు శనివారం చూసాము, లేదంటే ఆదివారం చూసాము, బుధవారం చూసాము, ఇట్లా అనుకున్న వాళ్ళు ఏంటి అంటే నెక్స్ట్ ఫ్రైడేనైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. చాలా మంచి రోజు అండి శుక్రవారం అంటే. లేదు మేము అన్ని రోజులు వెయిట్ చేయలేమని అనుకున్న వాళ్ళు మీరు ఏ రోజైతే దీన్ని చూస్తారో ఆ రోజు నుంచి అయినా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది శుక్రవారం రోజే స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే హోరా సమయం ఉంటుంది కదండి, హోరా సమయంలో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట. పొద్దున 6 నుంచి 7 వరకు, ఇక మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు, ఇక రాత్రి 8 నుంచి 9 వరకు, ఈ 3 గంటల సమయంలో అయినా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నమ్మకంతో మీరు చెప్పిన ప్రతిదీ కూడా మీ సొంతమైపోతుంది. కాబట్టి నమ్మకంతో మీరు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి. మీ జీవితం అనేది మారాలి అనుకున్నా, ధనం అనేది ప్రవాహంలో వచ్చి మీ దగ్గరకు చేరాలి అనుకున్నా సరే ఈ ఒక్క మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. మరి ముందు మనం ఆలస్యం చేయకుండా అసలు ఆ మాట ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి, మీరు రాసుకోండి, లేదంటే అక్కడ వరకు వీడియో అనేది పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఆ స్విచ్ బోర్డ్ ఆ మాట ఏంటి అంటే, యదా భవోదత్ భవతి, యదా భవోదత్ భవతి, యదా భవోదత్ భవతి, యదా భవోదత్ భవతి, యదా భవోదత్ భవతి. సో చూసారు కదండి, ఇది ఈ మాటను మీరు ఈరోజు రాత్రి 12 లోపు అయితే చెప్పుకోండి. హోరా సమయంలో కుదరని వాళ్ళకి నార్మల్ టైమింగ్స్ ఎప్పుడైనా సరే, మధ్యాహ్నం కానీ, పొద్దున కానీ, సాయంత్రం కానీ, ఎప్పుడైనా సరే శుక్రవారం టైం అనేది ముగిసేలోపు చెప్పుకోండి. లేదు మేము శనివారం చూసాము, లేదంటే శుక్రవారం నైట్ 9కి అట్లా చూసామంటే అప్పుడైనా సరే చెప్పుకోవచ్చు. లేదు మేము శనివారం చెప్పుకోకూడదా అంటే మంచి మనసుతో కావాలంటే చెప్పుకోండి. ముఖ్యంగా మీకు త్వరగా రిజల్ట్ రావాలి అనుకుంటున్నప్పుడు ఈ రోజే అంటే శుక్రవారమే చెప్పుకుంటే చాలా మంచిది. చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఏదైనా కానీ మంచిగా కోరుకోండి ఫ్రెండ్స్. మీ జీవితం బాగుండాలని కానీ, లేదంటే మీ అప్పులు తీరిపోవాలని కానీ, ఏదైనా సరే మంచిగా కోరుకోండి. ఇతరులకైనా సరే మీకైనా సరే మంచిగా కోరుకోండి. అలా కాకుండా వాళ్ళు బాగుండకూడదు, వీళ్ళు బాగుండకూడదు అని చెప్పి ఇతరుల చెడు మాత్రం ఎప్పుడు కూడా కోరుకోకండి. మంచిని కోరుకుంటే ఎప్పుడు కూడా మీకు అంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మంచినే తలుస్తూ మంచినే కోరుకోండి, మీకు కూడా అంతా శుభమే జరుగుతుంది. వారాహి అమ్మవారి పూర్తి ఆశీర్వాదం, లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా కలగాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అమ్మని నమ్మి పూజించిన వాళ్ళకి అన్యాయం అంటూ ఎప్పుడు కూడా జరగలేదు. ఖచ్చితంగా న్యాయం అనేది జరిగే తీరుతుంది, జరుగుతుంది కూడా. కాబట్టి నమ్మకంతోనే ప్రయత్నించండి, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో, అమ్మవారి మంత్రంతో, సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.